వికారాబాద్ జిల్లా గోవిందరావుపేటలో గంజాయి సాగు గుట్టురట్టయింది. స్వామీజీ శ్రీరామ్గిరి ఆశ్రమంలో కాశీకి చెందిన సాధువు గంజాయి పండిస్తున్నారు. 36 గంజాయి మొక్కలను పోలీసులు తొలగించి ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేశారు. రెవెన్యూ పంచం తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం సెర్చ్ చేయగా సుమారు 36 గంజాయి మొక్కలు మాకు ఐడెంటిఫై అయినాయి. వీటిని మొత్తం వేర్లతో సహా పెకిలించినాము. నిందితుడు కూడా ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు. దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు. వికారాబాద్ జిల్లా గోవిందరావుపేటలో గంజాయి సాగు గుట్టురట్టయింది. స్వామీజీ శ్రీరామ్గిరి ఆశ్రమంలో కాశీకి చెందిన సాధువు గంజాయి పండిస్తున్నారు. 36 గంజాయి మొక్కలను పోలీసులు తొలగించి ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు గుట్టురట్టయిందని చెప్పాలి. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో దాదాపు 25 గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గుట్టు చప్పుడు కాకుండా ఆశ్రమంలో స్వామీజీతో పాటు అక్కడ మరొక మాతాజీ అనేటువంటి పేరుతోటి ఈ గంజాయిని కూడా పండిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ విషయాలన్నీ కూడా స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి గోవిందరావుపేట శివారులో ఉన్నటువంటి స్వామీజీ ఆశ్రమంపై దాడులు చేసి 25 గంజాయి మొక్కలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలంలోనే ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుండి సమాచారాన్ని తీసుకొని స్వామీజీపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఈ గంజాయిని అక్కడే ఆశ్రమంలోనే వీళ్ళంతా కూడా ఎండుబెట్టి ఆ గంజాయిని వీళ్ళు సేవిస్తున్నట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కౌంట్ అంటే పట్టుకొని కౌంట్ చేసుకుంటాం. 40 కౌంట్ చేస్తాం. కౌంట్ అంటే పట్టుకొని కౌంట్ చేసుకుంటాం. 40 కౌంట్ చేస్తాం. వీటికి సంబంధించిన చిన్న కుటీరంలో జై శ్రీరామ్గిరి అని చెప్పి ఒక వ్యక్తి కొన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం రావడంతో మేము రెవెన్యూ పంచం తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం సెర్చ్ చేయగా సుమారు 36 గంజాయి మొక్కలు మాకు ఐడెంటిఫై అయినాయి. వీటిని మొత్తం వేర్లతో సహా పెకిలించినాము. నిందితుడు కూడా ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు. దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. కులాల్ పొమావత్ అనే వ్యక్తికి సంబంధించిన చిన్న కుటీరంలో జై శ్రీరామ్గిరి అని చెప్పి ఒక వ్యక్తి కొన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం రావడంతో మేము రెవెన్యూ పంచం తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం సెర్చ్ చేయగా సుమారు